హాయ్ అండి. జయకుమారి వంటకు స్వాగతం. ఈరోజు మన వంటలో టమాటా రసం టేస్ట్‌గా రావాలంటే ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తానండి. ఇప్పుడు 4 టమాటాలు తీసుకోండి. కొద్దిగా చింతపండు తీసుకోండి. చింతపండును కడిగి నానబెట్టండి. ఇప్పుడు రసం కోసం మిక్సీ జార్‌లో టమాటాలని నానబెట్టిన చింతపండుని కూడా వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న దాన్ని దీంట్లో వాటర్ వేసుకుని ఈ విధంగా టమాటా రసాన్నంతా కూడా మనం ఈ విధంగా తీసుకోవాలి. ఈ పిప్పి అనేది పైన తీసేసుకోవాలి. ఇప్పుడు రసంలోకి పొడి తయారు చేద్దామండి. పావు టీ స్పూన్ కందిపప్పు, టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, 4 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మిరియాలు వేసి మాడిపోకుండా దోరగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. వీటిని మిక్సీ పట్టుకున్నాక 4 వెల్లుల్లి రెమ్మలు వేసి మరొకసారి మిక్సీ పట్టండి. ఇప్పుడు గిన్నెలో పెట్టుకున్న టమాటా రసంలో పావు టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి మనం తయారు చేసిన పొడిని కూడా దీనిలో వేసుకుందామండి. అలాగే టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకోండి. మనం వేసినవన్నీ రసంలో కలిసేలాగా గరిటెతో బాగా కలుపుకోండి. ఈ రసం పొడి మనం ఎప్పుడు చారు చేసుకున్నా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ రసాన్ని మరిగించండి. ఈ విధంగా ఈ రసాన్ని మరుగుతూ ఉన్నప్పుడు ఈ విధంగా పొంగొచ్చే వరకు మరిగించండి. ఈ విధంగా మసులుతూ ఉన్నప్పుడు మనం స్టవ్ కొంచెం తగ్గించుకోండి. తగ్గించిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ రసాన్ని మరగనివ్వండి. చూడండి రసం మరిగిపోయింది. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకుని టేబుల్ స్పూన్ నూనె వేసుకుని 4 వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి ఇవి కొంచెం సేపు వేయించండి త్వరగా. ఇవి వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోండి. 3 నిమిషాలు ఈ విధంగా మాడిపోకుండా సన్నని మంట మీద వేయించండి. వెల్లుల్లిపాయలు బాగా వేగాక ఇప్పుడు రసంలో మనం దీన్ని వేసేసుకుందామండి. చూడండి టమాటా రసం రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ రసం ఎలా వచ్చిందో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి.